హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి చెప్పబోతున్నాను. గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. అది కూడా మన యొక్క హైదరాబాద్ రాష్ట్ర పోస్టింగ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి నెలకు జీతం 45,000 జీతం అయితే ఉంటుంది. 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇలా చదివినటువంటి వాళ్లకు వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మరి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఏంటి సార్ అని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకు దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా మనకు రాజేందర్ నగర్ లో ఉందండి, హైదరాబాద్ లో. సో ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. అందులోకి వెళ్ళిన తర్వాత వేకెన్సీస్ అండ్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఇక్కడ. సో ఎంప్లాయ్మెంట్ నోటీసు ఫర్ గ్రూప్ సి పొజిషన్స్ అని చెప్పేసి మనకైతే లేటెస్ట్ అప్డేట్ పీడిఎఫ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆ యొక్క పీడిఎఫ్ కూడా మీరు పూర్తిగా చెక్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇందులో వివిధ రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, అంటే ఎంటీఎస్ అన్నమాట. సో ఇందులో మనకు దీనికి సంబంధించి ముఖ్యంగా అర్హత ఏమడుగుతున్నాడు ఒకసారి గమనించండి. అయితే ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకసారి గమనించినట్లయితే 10th పాస్ అడుగుతున్నాడండి, ఓకేనా. అదే విధంగా 10th క్లాస్ పాస్ ఉండాలి. అదే విధంగా ఇక్కడ 1, 2 ఇచ్చాడు చూడండి. ఇందులో టైప్ రైటింగ్ కి సంబంధించి కానీ లేదా బేసిక్ సర్టిఫికేట్ కోర్సు కంప్యూటర్ ఐటీ అని చెప్పేసి అడిగాడు. అంటే మనకు డిసిఏ గానీ, పీజీడిసిఏ గానీ ఇలాంటి కంప్యూటర్ కోర్సెస్ చేసి ఉంటారు కదా, అందులో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. అయితే ఫ్లూయెంట్ ఇన్ హిందీ అండ్ తెలుగు అని చెప్పేసి అడిగారు. సో ఇది నాట్ మ్యాండేటరీ అండి. సో మనకు మెయిన్ గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మనం అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. అదే విధంగా మనకు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇందులో ఉండడం జరిగింది. దీనికి మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకసారి గమనించినట్లయితే మరి 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ గౌట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. అదే విధంగా మనకి ఇందులో రైట్ అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు ఇందులో అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ అడగడం జరిగింది, ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అదే విధంగా స్పీడ్ ఆఫ్ ఇక్కడ చూసినట్లయితే టైప్ రైటింగ్ అన్నమాట, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కి సంబంధించి మనకు 30 WPM అడగడం అయితే జరిగింది అనమాట. స్పీడ్ ఇంత ఉండాలన్నట్టుగా చెప్పడం జరిగింది. అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అదే విధంగా షార్ట్ హ్యాండ్ ఉండాలి. అదే విధంగా మనకి ఇక్కడ మరి టైప్ రైటింగ్ కి సంబంధించి కూడా రైట్. అదే విధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. మనకి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ కావచ్చు, అదే విధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, అదే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కావచ్చు. సో వీటన్నింటికి కూడా ఇక్కడ గమనించినట్లయితే వివిధ రకాలైనటువంటి వయో పరిమితి అడగడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీకు 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకైతే వివిధ రకాలైనటువంటి పోస్టులకి మరి ఎగ్జామ్ అయితే మరి ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2 సో ఈ విధంగా ఉందన్నమాట. సో మీకు ఏం లేదు, మొదట ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందన్నమాట. సో మొత్తానికి అయితే మనకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో అదే విధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి కూడా ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయవచ్చు. అదే విధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి కూడా ఇక్కడ మనకైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు మీరు 100 మార్కులకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది, 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. సో అదే విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే పోస్టింగ్ అనేది ఇస్తారు. 2 ఎగ్జామ్లు అయితే ఉండవండి, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇక్కడ మీరైతే గమనించాలి. అదే విధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనం అయితే గమనించవచ్చు. సో అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూడండి మనకు
డిడి అనేది తీయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫేవర్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో అదే విధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ మీరు ఫీజు వివిధ పోస్టులకు సంబంధించి చూడవచ్చు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కేవలం 150 రూపీస్ మాత్రమే ఉంటుందని ఇక్కడ మీరు గమనించగలరు. మరి ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూడండి. ఇక్కడ మనకైతే అప్లికేషన్స్ లాస్ట్ డేట్ 28 జూలై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు మొదట చేయవలసింది సో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డిడి అనేది తీసుకోండి. దాంతో పాటుగా మీరు మీ యొక్క సర్టిఫికెట్స్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా దీనికి జత చేసి సో మీరు ఎన్వలప్ కవర్ అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి తీసుకొని దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మెన్షన్ చేసి ఇక్కడ ఎలాంటి పోస్ట్ కు అప్లై చేస్తున్నారు ఆ యొక్క పోస్ట్ ని మెన్షన్ చేసి మీరు ఈ యొక్క అడ్రస్ కి మీ యొక్క దరఖాస్తు అనేది పంపించవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ రాజేంద్ర నగర్ అడ్రస్ ఉంది. జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మరి ఇందులో ఎలాంటి మరి ఖాళీలు ఉన్నాయి అనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇందులో చూడండి మనకు కేటగిరీ వైజ్ గా ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ కి సంబంధించి కానీ మనకు ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. అదే విధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ కి చూసినట్లయితే 1 పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి కూడా 1 పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్. అదే విధంగా స్టెనోగ్రాఫర్ కి సంబంధించి చూడండి ఓబీసీకి 1 పోస్ట్ ఉంది. అదే విధంగా మనకు ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ ఉందన్నమాట, జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి. మరి ఇక్కడ పే ఆఫ్ స్కేల్ అనేది చూడవచ్చు. సో ఎంటీఎస్ వాళ్ళకి ఎంత జీతం ఏంటి అనేది చూడవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది, సో రెగ్యులర్ జాబ్ ఇది. సో ఎవరైనా సరే వెంటనే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు. మరి దరఖాస్తు ఎక్కడ అంటే దానికి పీడిఎఫ్ అనేది ఎక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. రైట్, మీరు అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్స్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇందులో మీరు చూడవచ్చు జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించి కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి కానీ అదే విధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి కానీ అదే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి ఇక్కడైతే మనకైతే అప్లికేషన్ ఫార్మాట్స్ అయితే ఉండడం జరిగింది. సో దీనిపైన మనకు క్లిక్ చేయగానే సో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మీ యొక్క డిడి నెంబరు, డేటు, అదే విధంగా ఎన్ని రూపాయలు, అదే విధంగా నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఏంటి, పోస్టల్ కోడ్ ఏంటి, పోస్ట్ కోడ్ ఏంటి రాయండి. ఇక్కడ పోస్ట్ కోడ్ రాసిన తర్వాత సో ఇందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేయండి. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు అతికించే ప్రయత్నం చేయండి. అదే విధంగా అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ సో మనకి ఇక్కడ సో మీరు ఏ అడ్రస్ లో ఉంటున్నారో రాయండి. అదే విధంగా పర్మనెంట్ అడ్రస్ కానీ అదే విధంగా మీ యొక్క జెండర్ కానీ సో బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎలాంటి తప్పులు పోకుండా జాగ్రత్తగా రాసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా పూర్తి చేసినటువంటి మరి దరఖాస్తుని మీరు పైన ఇందాక చెప్పినటువంటి అడ్రస్ కి అయితే పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. మరొక జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.